బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డికి మానేరు పరివాహక గ్రామ ప్రజలు నాయకులు సన్మానించారు. మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టిన గొట్టెముక్కల సురేష్ రెడ్డిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా సన్మానించారు. వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సురేష్ రెడ్డి కేసు వేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టగలిగారు. మానేరు వాగు నుంచి ఇసుకను తరలించొద్దని తీర్పునివ్వడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సుల్తానాబాద్, గట్టపల్లి, కదంపూర్, నిరుకుల్లా తదితర పరివాహక గ్రామ ప్రజలు సురేష్ రెడ్డిని సాల్వాతో సన్మానించారు. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక రెప్యుటేషన్ గల రిటైర్డ్ జడ్జిని జడ్జిగా పెడతారు. ఇటువంటి ప్రలోభాలకు లొంగకూడదు. కాబట్టి మేము ఆడికి పోయి చెన్నైలో పోయి మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళలేక మీద ప్రాసెస్ ఒక సిస్టమ్ పెట్టండి. వాళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళ ఆఫీస్ కూడా వాళ్ళు ముందుగా తప్పులంటూ దొంగతనంగా 1200 కోట్లు తీసుకుపోయింది. ఒక పోలీస్ ఆఫీసర్ లోపల గోదంబార్ స్టేషన్ కూడా తీసుకుపోతే ఆయన తీసుకుపోయిన లోపల పోలీస్ ఆఫీసర్ చెప్తారు, సార్ ఏమంటున్నాము మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. వాళ్ళు కూర్చున్న కాడికి వాళ్ళకి కావాలి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు అన్నారు ఎవరైనా ఈ ప్రాంతంలో తీసుకుపోతున్నామో తప్పు బెదిరించుడు, స్టేషన్లలో తీసుకుపోయి 5,000 ఫైన్ అంటారు, ట్రాక్టర్ సీన్ అంటారు. వాళ్ళేమో బ్యాంకులలో లోన్ తీసుకుంటారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటారు. వాళ్ళు రోజు 2,000, 3,000 సంపాదించడం తప్పు, కానీ రోజు లక్షల కోట్లు సంపాదించడం తప్పు కాదు. అందుకే నేను మీ అందరికీ కోరేది, నేను ఎంతవరకు నిలుస్తుందా, నేను మీరు కూడా చైతన్యవంతులు కాదు. ఇది కనుక మనకు వ్యతిరేకంగా కార్యక్రమం చేసే మన అందరం ఉంటాం. ఇది కూడా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎన్జిటిలో ఈ కేసు నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ ఇచ్చినా మేము దానికి పూర్తిగా అంగీకరిస్తాం. కాబట్టి మీరు ఎన్జిటి ఆర్డర్